నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆ రెండు దేశాలు ప్రపంచంలోనే అగ్రగాములు, నెంబర్ 1 కావడం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. కానీ ఒకరిపై విశ్వాసం మాత్రం ఉండదు. ఒకరికి మరో దేశం ఉత్పత్తులు లేకుండా మనుగడ సాధ్యం కాదు. కానీ ప్రతి నిమిషం ఆ దేశంపై సుంకాలు అంటూ బెదిరింపులకు దిగుతుంది. ఒకరోజు టారిఫ్స్ 100 అంటాడు, ఇంకోసారి 200 అంటాడు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్. కానీ చైనా నుంచి గుండు సూది కూడా దిగుమతి చేసుకోకుండా ఆ దేశం బతకలేదు. పైకి డిష్యూం అనుకున్నా తాజాగా మేమిద్దరం కలిసిపోయామంటూ చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. పరస్పరం ఒకరికి ఒకరం సహకరించుకుంటామంటూ కొత్త పల్లవి అందుకోవడం దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా ఆసక్తికర ఘట్టాన్ని ఆవిష్కరించింది. 6 ఏళ్ల విరామం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశం కొత్త పేజీని లిఖించింది. వాణిజ్య యుద్ధం, సుంకాల ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ భేటీ అరుదైన భూముల ఒప్పందంతో ముగిసింది. రక్షణ, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు కీలకమైన ఈ అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో అమెరికా, చైనా మధ్య 1 సంవత్సరానికి సరిపడే తాత్కాలిక ఒప్పందం కుదిరింది. భేటీ ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నామన్నాడు ట్రంప్. చైనా, అమెరికా కలయిక ప్రపంచం కోసం మంచిదన్నాడు. ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 2 దేశాల ఒప్పందం ఏడాది పాటు కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం తిరిగి చర్చించుకొని కొనసాగేలా చేసుకుంటామన్నాడు. ఏప్రిల్లో తాను చైనా వెళ్తానన్న ట్రంప్ ఆ తర్వాత జిన్పింగ్ అమెరికాకు వస్తాడన్నాడు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణలు గత ఏడాది నుంచి పెరుగుతూ వచ్చాయి. అయితే తాజా డీల్ గ్లోబల్ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చే పరిణామమనే చెప్పాలి. గత నెలలో బీజింగ్ అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణ విధించడంతో అమెరికా బోర్మంది. అమెరికా తయారు చేసే అనేక ఉత్పత్తులు చైనా ఎగుమతుల నిషేధంతో ఆగిపోయాయి. దీంతో చైనాపై అమెరికా 100% సుంకాలు ప్రకటించింది. దీంతో మరో వాణిజ్య యుద్ధం మొదలవుతుందా అన్న చర్చ సాగింది. కానీ బుసాన్ సమావేశంలో 2 దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాయి. షీ జిన్పింగ్ ఒక శక్తివంతమైన దేశానికి గొప్ప నాయకుడని ట్రంప్ కితాబివ్వడమే కాదు, తమ భేటీలో చైనా అధ్యక్షుడికి 10కి 12 మార్కులు ఇస్తానంటూ పొగడ్తలతో ముంచెత్తాడు ట్రంప్. వాణిజ్య ఒప్పందాలతో పాటుగా ఫెంటానిల్ సమస్యపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. ఆపరేషన్ చేసే సమయంలో ఆ తర్వాత తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఫెంటానిల్ ఇంజెక్షన్ ఉపయోగిస్తారు. అయితే అమెరికాకు అక్రమంగా చేరుతున్న ఫెంటానిల్ రవాణాను నియంత్రించడంలో చైనా సహకరిస్తుందని షీ జిన్పింగ్ హామీ ఇచ్చాడని ట్రంప్ చెప్పాడు. భేటీ తర్వాత ట్రంప్ తీరుపై జిన్పింగ్ సానుకూలంగా స్పందించాడు. పలు అంశాల విషయంలో ఘర్షణలు సహజమన్న ఆయన, చైనా, అమెరికా సంబంధాలు సరైన మార్గంలో ఉండాలన్న అభిలాష వ్యక్తం చేశాడు. ఇరు దేశాలు భాగస్వాములు, స్నేహితులుగా ఉండాలి అన్నాడు. బాధ్యతను పంచుకోవాల్సిన వారు కలహించుకోవడం మంచిది కాదన్నాడు. ఈ సమావేశం ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార ఎపెక్ సమ్మిట్ సందర్భంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన, సాంకేతిక, సైనిక ఉద్రిక్తతల మధ్య ఈ భేటీ సాగింది. అమెరికా టెక్నాలజీపై చైనాకు ఆధారపడే స్థాయిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అరుదైన ఖనిజాల విషయంలో మాత్రం వాస్తవాన్ని ఆ దేశం అంగీకరించాల్సి వస్తోంది. వాణిజ్య యుద్ధం శిఖరానికి చేరుకున్న సమయంలో ఇరు దేశాలు కాస్త వెనక్కి తగ్గడం, ఫెంటానిల్ సుంకాలను 20 నుండి 10% తగ్గించడంపై అమెరికా ఒప్పుకోవడం కూడా కీలక అంశంగా చెప్పాలి. ఇక 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ తిరిగి అంతర్జాతీయ వేదికలపై చురుకైన చర్చలతో ముందుకు సాగుతుండగా, జిన్పింగ్ కూడా చైనాకు ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి దౌత్య మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. బుసాన్ సమావేశం వాణిజ్య యుద్ధాలను ఆపే దిశగా సాగిందా, లేదంటే వచ్చే రోజుల్లో మరింత రచ్చకు కారణమవుతుందా అన్నది త్వరలో తేలనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం. సో పుల్లారావు గారు, అమెరికా, చైనా మధ్య 6 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ బుసాన్ సమావేశం ఎంతవరకు నిజంగా సహకరిస్తుంది అని అంటారు? అంటే ఇది 1 ఇయర్కి అని చెప్తున్నప్పటికీ ఆ 1 ఇయర్ అయినా నిష్టగా ఉంటారా? లేదు అనంటే మళ్ళీ ఇందులో పొరపొచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు అనంటే ఇది దీర్ఘకాలిక మార్పులకి ఇది బేస్ అనుకోవచ్చా? అంటే ఇద్దరికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అమెరికాకి చైనాతో గొడవ పెట్టుకుంటే చైనా లెక్క పెట్టదని తెలుసు. చైనాకు కూడా అమెరికా వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్స్ అంతా అక్కడికే వెళ్తాయి, వాళ్ళతో తగు ఏంటని ఇద్దరికి వచ్చింది ఆలోచన. ఇద్దరు ముందరికి వెళ్దాం అనుకున్నారు, ఇద్దరు కలిశారు. కానీ మీటింగ్ అవ్వక ట్రంప్ మాట్లాడాడు, కానీ ఒక్క మాట షీ జిన్పింగ్ చెప్పలేదు. ట్రంపే చాలా గొప్పవాడు, షీ జిన్పింగ్ చాలా ఇది అది అని చెప్పేది. షీ జిన్పింగ్ ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట. ఆ మీటింగ్లో ఏమన్నాడంటే, మనం తగులు లేకుండా చూసుకోవాలి, తగులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. దీంట్లో వచ్చింది ఏంటంటే అది అమెరికన్ స్టైలు, కల్చరు. చైనీస్ స్టైల్ ఊరికనే
ఎక్సైటెడ్గా మాట్లాడేసి చేస్తే చైనా వాళ్ళు నవ్వుతారు అక్కడ ఆ దేశం. మన నాయకుడు ఇంత అవమానం పడ్డాడు అని అతని మీద వస్తారు, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తేడా కనపడుతుంది కదా మీకు. తర్వాత అందరూ ప్రపంచం ఇప్పుడు రెండు దేశాలు సూపర్ పవర్స్, చైనా అండ్ అమెరికా. అదే అమెరికాతో ఈక్వల్ కాదు చైనా, ఆర్థికంగా ఈక్వల్ అయినా సూపర్ పవర్గా ఈక్వల్ కాదు. ఎందుకంటే సూపర్ పవర్ అనగానే ఒక గుణం ఉండాలి. ఆ గుణం ఏంటంటే ఎక్కడికైనా సైన్యాన్ని పంపించాలి, ఎక్కడికైనా వెళ్ళి యుద్ధం చేయాలి. అమెరికా అన్ని చోట్లకి రెడీగా ఉన్నది. ఒకనప్పుడు రష్యా కూడా రెడీగా ఉండేది. దాని ముందర బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కూడా అలా చేసేవారు. జపాన్ తప్పి కొన్ని సంవత్సరాలు చేశారు. జర్మనీ ఎవరైతే సూపర్ పవర్ రోల్ ఉన్నదో యుద్ధం చేస్తారు. చైనా చేయదు అలా. మీరు చూస్తున్నారు, చైనా రెచ్చగొడతాది, తప్పిపోతూ ఉంటారు. అలాగే చైనా ఇరాన్ రెచ్చగొట్టింది, హమాస్ని రెచ్చగొట్టింది, పాకిస్తాన్ రెచ్చగొట్టింది, కానీ వాళ్ళు ట్రూప్స్ పంపరు, యుద్ధం చేయరు. సో సూపర్ పవర్ చైనా ఆర్థికంగా, కానీ మిలిటరీగా కాదు. అమెరికా ఇవాళ ఆర్థికంగా మిలిటరీగా సూపర్ పవర్, అది ఉన్న పరిస్థితి. దీంట్లో వచ్చింది మనందరికీ ముందర కనపడేది ఏంటంటే ఏదో వాణిజ్యం, ట్రేడ్, ఇదేదో సెటిల్ అయిపోయిందంటే కొంతవరకు సెటిల్ అయింది. 10% తగ్గించాడు ట్రంప్ టారిఫ్స్, స్మూత్గా జరుగుతుంది, కానీ పెద్ద చాలదు. 57% నుంచి 47% అవ్వండి, అది పెద్ద రిలీఫ్ అనుకోండి. November 1 100% చేస్తా అన్నవాడు. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రంప్ నేర్చుకున్నాడు, చైనా లెక్క పెట్టదు, టారిఫ్స్ ఎరిఫ్స్ వాళ్ళు అవమానంగా చేసుకుంటానికి పరిస్థితిలో లేరని మాత్రం అర్థం చేసుకున్నాడు ట్రంప్. సో అన్ని దేశాలతో ట్రంప్ ట్రేడ్ డీల్ పెట్టుకుని ఒక చైనాతో పెట్టుకోకపోతే ఫెయిల్ అయిపోతాడు. జ్ఞాపకం పెట్టుకుని అన్ని దేశాలతో డీల్ పెట్టేస్తాడు. చైనా మిస్ అయిపోతే డీల్ కానట్లకే. సో అది కూడా వాళ్ళందరూ ఆయన చుట్టూరా ఉన్నవాళ్ళు అర్థం చేస్తుంటారు. సో వాళ్ళ వెనకాల పరిగెడుతున్నారు జీ జిన్పింగ్కి ఏం కావాలి అనుకుంటున్నారు మీరు? ఏదో ఈ రేర్ ఎర్త్స్ ఎక్స్పోర్ట్ చేద్దాం, నివీడియా అనే $5 ట్రిలియన్ కంపెనీ నుంచి చిప్స్ తెచ్చుకుందాం, అంతా ఉండదు. కానీ జీ జిన్పింగ్కి తైవాన్ కావాలి. తైవాన్ అందరి భయం ఏంటంటే ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ చైనాతో అరేంజ్మెంట్కి వచ్చేస్తాడు. బైపోలార్గా ఉన్నది ప్రపంచం, ఇద్దరు ఉన్నా. నీకేం కావాలి? తైవాన్ పడిపో, నాకు లెక్క లేదని ట్రంప్ అంటాడా అనే పరిస్థితి కనపడుతుంది. ఆయన యూరోపియన్స్తో ఎలా డీల్ చేశాడు, అందరూ భయపడుతున్నారు. అందువల్లే ఆయన ఏషియన్ మీటింగ్ వచ్చినప్పుడు మలేషియా, జపాన్, కొరియా ఆయన విశేషంగా ఆయన పొగిడేసి హ్యాపీ చేసి పంపారు. కానీ అన్నీ ఉపయోగపడుతుందా లేదా? చైనా డిమాండ్, మనమందరం చూసేది వాణిజ్యం, అది కరెక్టే, అది చాలా ముఖ్యం. కానీ తైవాన్ కావాలి. తైవాన్ ఎలా కావాలంటే అమెరికా నా ప్రొటెక్షన్ తగ్గించేస్తామని తైవాన్కి చెప్తే అయిపోయింది, తగ్గిస్తామని చెప్పాలి. సో అది ఎంతవరకు వెళ్తారు నెగోసియేషన్, అది అందరు ఎదురు చూస్తారు. వాళ్ళిద్దరూ అరేంజ్మెంట్కి వచ్చేసి ప్రపంచాన్ని పంచుకున్నామంటే ఇంకెవరేం చేసేది లేదు. అది ఏమవుతుంది, ఇంకా సెట్ అవ్వలేదు. అంటే నిజంగా అంతవరకు వెళ్తుందంటారా సార్? ఇద్దరు బైపోలార్ అయిపోయి పనిచేసుకుందాం ప్రపంచాన్ని అనే స్టేజ్కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. వెళ్ళిపోతారు, ఏం ఆశ్చర్యం లేదు. అతనేం లెక్క పెట్టాడు కదా ట్రంప్, యూరోపియన్స్ లెక్క పెట్టాడు. ఉంటే ఉండండి, పోతే పోండి అంటున్నాడు, ఎవరు అనలేదు. జపాన్ ఏదో మన వెళ్ళాడు, అగ్రిమెంట్ అన్నాడు, ఇది అన్నాడు. కొరియాలో 50,000 లక్ష మంది సైనికులు ఉన్నారు. అమెరికా 50,000 మంది బేసెస్ ఉన్నాయి. 80 సంవత్సరాలు బట్టి అగ్రిమెంట్ ఉన్నది. కానీ చాలా చిన్నగా చూస్తున్నది కదా. వాళ్ళని చిన్నగా చూస్తే తైవాన్ లెక్క పెడతాడా? తైవాన్ గురించి యుద్ధానికి వెళ్తాడా చైనాతో ట్రంప్? వెళ్ళడం అందరికి అవును, ఎందుకు వెళ్తానంటున్నా. అది చైనా ఎంతవరకు గ్యాంబుల్ చేస్తుంది, ఇది పెద్ద డిస్కషన్, షాడో బాక్సింగ్ వెనకాల జరుగుతుంది. చైనా తైవాన్ కాదు, ఇంకేం అక్కర్లేదు. చైనీస్ ప్రైడ్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు చైనా. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే, మనం ఈ ఫిగర్లు అన్నీ చాలామంది ఇస్తారు. చైనాకి 2000 సంవత్సరం కాదుకొని ఒక 500 సంవత్సరాల క్రితం చైనీస్ సమ్రాట్ ఎంపరర్ ఉన్నప్పుడు ఎలా పరిపాలించేవాడు, జీ జిన్పింగ్ కూడా అంతే, మావో సేతుంగ్ కూడా అంతే. వాళ్ళ పరిపాలన విధానం మారలేదు, మనుషులు మారారు, ప్రభుత్వాలు మారినాయి, కొత్త సిస్టమ్స్ వచ్చిన, కొత్త ఐడియాలజీస్ వచ్చిన, హలా స్టైలే
ఎంపరర్ లాస్ట్ చైనీస్ ఎంపరర్ 110 సంవత్సరాల క్రితం వీక్ మ్యాన్ ఉన్నాడు, 200 సంవత్సరాల క్రితం స్ట్రాంగ్ మ్యాన్, అది ఎలాగ ఉన్నాడు షీ జిన్పింగ్ కూడా అంతే. వాళ్ళు చూసేది ఎప్పుడు చైనా, చైనా ప్రెస్టేజ్ అవన్నీ చూస్తారు. సో డొనాల్డ్ ట్రంప్ ఇదేంటి మనకేంటి సంబంధం, తైవాన్తో ఉంటే ఉంటుంది పోతే పోతుంది అంటాడు. ఆ లెక్కకు వచ్చేసాడా చాలా పెద్ద స్పెక్యులేషన్ జరుగుతుంది. ఏం మాట్లాడతారు వెనకాల, ఏం మాట్లాడుకున్నారు. చైనా అసలు డిస్కషన్కి రానన్నారు. అవును, వీళ్ళు లిటరల్గా బ్రతిమాలేదు అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్. అవి ఇలాంటి అగ్రిమెంట్స్ లోపల వచ్చారు, సీక్రెట్గా ఉన్నాయి, కనపడలేదు అని కూడా ఒక అంటే ఎందుకు సార్ ఇంత మోకాళ్ళ పైన నిలబడి మరి అమెరికా చైనాను అడుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత డిపెండెన్సీ ఏంటి? 100% సుంకాలను వెనక్కి తీసుకోవడం ఏంటి? మరి టూ మచ్గా మోకరెళ్తున్నట్టుగా అనిపించట్లే? చైనా మీద డిపెండెంట్ అవుతున్నారు కదా సరుకులకి, దానికి. సరే చైనా అప్పు కూడా ఇచ్చింది, అంత పెద్ద దేశం చైనా. అమెరికా కమటం అంతే కూలిపోతుంది అమెరికా. విశేషం ఏంటంటే 50-60 సంవత్సరాల క్రితం అమెరికా ప్రపంచంలో అందరికంటే స్టీల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది, షిప్స్ ఎక్కువ బిల్డ్ చేసేది, కార్స్ ఈ 3, అల్యూమినియం ఈ 4 ఎక్కడ అమెరికాలో లేవు. స్టీల్ ప్లాంట్ చిన్న చిన్నవి ఉన్నాయి. కార్లు మినిమంగా చేస్తున్నారు, అది కూడా జపనీస్ కంపెనీలు వాళ్ళు వీళ్ళు వచ్చి చేస్తున్నారు. కార్ కంపెనీలన్నీ చైనాకి షిఫ్ట్ అయిపోయినాయి, కొరియాకి షిఫ్ట్ అయిపోయినాయి, జపాన్కి షిఫ్ట్ అయిపోయింది, మెక్సికోకి షిఫ్ట్ అయ్యి. సో ఈవేళ అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ కాదు దాదాపు. ద మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ చైనా. సో చైనీస్తో ఏదో బెదిరించేద్దాం, మీరంతా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి, కార్ల ఫ్యాక్టరీలు, లేకపోతే మేము మీద టారిఫ్స్ వేస్తామంటే ఎవరు పట్టించుకోలేదు. చైనా అసలు పట్టించుకోలేదు. అలాగే చైనా స్టీల్ ప్లాంట్స్ తీసుకొచ్చి అమెరికాలో పెట్టేస్తానంటే పెట్టుకోమన్నారు. ఎవరు పెడతారు? ఎవరు పెట్టుబడి పెడతారు? చైనీస్ లేబర్ చౌకగా ఉంటుంది, చైనీస్ అంతా డిసిప్లిన్గా ఉంటుంది, లేబర్ మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు కావాలి కదా. యాపిల్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టేస్తాం అక్కడ పెట్టేస్తాం అంటే అక్కడ నుంచి వదిలి రాలేరు కదా. అంత కాంప్లికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే చైనా. అది ఎందుకు అలాగైపోయింది, మనం చేయలేమా అని మీరు అనుకోవచ్చు. మనం చేయలేము, ఆ డిసిప్లిన్ లేదు. కొంతవరకు ఉండాలి, బ్రహ్మాండమైన డిసిప్లిన్ ఉండాలి. అది చైనీస్కి జాతి రూపంగా వచ్చిందని నేను చెప్తా. జాతి రూపంగా వాళ్ళకున్న స్కిల్స్ అవి. సో అమెరికాకి ఇందాక అనుకున్నట్టుగా అన్ని దేశాలతో సంతకం పెట్టేసి బాగున్నదంటే చైనాతో పెట్టబోతే ఏం లేదు. తర్వాత చైనా లొంగట్లేదు, ట్రంప్కి చైనా లొంగట్లేదు, పట్టించుకోవట్లేదు. అమెరికాను ఏం చేస్తా చూద్దాం అంటున్నారు. అది ట్రంప్కి పెద్ద నెగిటివ్ పాయింట్ అయిపోయింది. వచ్చినప్పుడు చైనాకి బుద్ధి చెప్తా, అక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, మనం అసలు కొనం, టారిఫ్స్ వేస్తాం, ఇక్కడ చేస్తారు. అది సింపుల్ కాదు. అది ఏదో వచ్చేసి అక్కడ టారిఫ్స్ వేసామని ఆ సంతల్లో మూటలు కట్టుకుని బట్టలు అమ్మినట్టుగా కాదు. అది వర్షం వస్తే కట్ తీసుకొని వెళ్ళిపోతాను. పెద్ద ప్రాసెస్, సైకాలజీ, కల్చరు అవన్నీ ఉండాలి. అమెరికా పోయింది అది. అంటే ఇప్పుడు ఈవేళ మీరు అడగవచ్చు అమెరికా దేని మీద సర్వైవ్ అవుతుందంటే ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఏవియేషన్ టాప్ క్లాస్గా ఉన్నది, ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేయటం, హాలీవుడ్, ఐటీ, అదే టెక్నాలజీ అంటారు, అంతవరకే. ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నారు. విశేషం 4-5 ఉన్నాయి. షిప్ బిల్డింగ్ లేదు, కారులు లేవు, ట్రక్స్ లేవు, అల్యూమినియం లేదు, స్టీల్ లేదు, మెయిన్ థింగ్స్ అంతా చైనాకి వెళ్ళిపోయినాయి, కెనడాకి వెళ్ళిపోయినాయి. సో మాటలు ఈజీగా చెప్పిస్తాడు ట్రంప్, కానీ ఏదో రకంగా వాళ్ళతో మంచి చేస్తాడు. ఆయనే పోగలేదు కదా. షీ జిన్పింగ్ ఏమన్నా అన్నాడా? ఒక్క మాట అనలే. అసలు ప్రతి నాయకుడు మీరు అన్నట్టుగా జిన్పింగ్ డిడ్ నాట్ అటర్ సింగిల్ వర్డ్ అబౌట్ ట్రంప్, కానీ ట్రంప్ మాత్రం అసలు విపరీతంగా మోసేసి నేను 12 మార్కులు ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 10 అని చెప్పడం. అది కాదు, ట్రంప్ ఒక్క మాట షీ జిన్పింగ్ ట్రంప్ ఇస్ అ గుడ్ మ్యాన్ అంటాడేమో అనుకున్నాడు. అనలేదు, అస్సలు అల్లేదు అండ్ అల్లేదు. అది విశేషం. ఈ ట్రంప్ ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నాడు సార్? మరి టూ మచ్ గా. మరి చైనాతో స్నేహం లేకపోతే వాడికి మిగతా వాళ్ళు ఎవరు ఉపయోగం లేరు, కనపడటానికి కూడా. ఏదో రకంగా చైనాతో అగ్రిమెంట్కి రావాలి. వాళ్ళకి టారిఫ్స్కి లొంగట్లేదు, టారిఫ్స్ దెబ్బ కొట్టవచ్చు.
ఏదైనా అవ్వచ్చు, అగ్రిమెంట్కి వచ్చేయటం బెటర్. 15% టారిఫ్స్ వేసి ఒప్పించేద్దాం, పూర్వం నుంచి ఏం లేవు టారిఫ్స్ అని ఏదో లైన్లో ఉన్నాయి. చైనీస్ మినరల్స్ కావాలి మీరు చెప్పినట్టుగా, అది చాలా ముఖ్యం. చైనీస్ కెమికల్స్ కావాలి, వాటి మీద మన రేర్ ఎర్త్స్ ఆఫ్ చేసేస్తాం చైనా అనగానే పడిపోయాడు. ట్రంపికల్కి వెళ్ళాడు, సంతకం అక్కడ పెట్టాడు ఇక్కడ పెట్టాడు, అంతా 10 సంవత్సరాలు పడుతుంది కదా రావటానికి. ఆ రష్యన్ ఆయిల్ కొనొద్దు అని భారతదేశాన్ని అన్నాడు, చైనాని అన్నాడా? అలేదు కదా, అంత ధైర్యం చేయడు కదా. ధైర్యం లేదు. అతను అంతసేపు చైనీస్ ప్రెసిడెంట్ని పొగిడాడు, ఆయన ఒక్క మాట తిరిగి అల్లేదే, మర్యాద కూడా అల్లే, అంటే నవ్వేడు. సో దేర్ఫోర్ ఇది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చైనీస్ పీపుల్ కూడా వేరే టైప్ ఆఫ్ పీపుల్, చాలా మంది అర్థం చేసుకోరు. మన ఫారెన్ మినిస్టర్కి బాగా తెలుసు, చైనాలో అంబాసిడర్ పనిచేసేది కాబట్టి చదువుకున్నాం. చైనీస్ పేరు చెప్పకూడదు, చైనీస్ అవమానం చేయకూడదు పబ్లిక్లో, చైనీస్ ఫేస్ పోకూడదు. చైనాలో లాస్ ఆఫ్ ఫేస్ అంటే మొహం పోతుంది, అవమానం పడితే పబ్లిక్లో సహించదు. సో వాళ్ళకి ఇన్బిల్ట్ ఆ క్వాలిటీ ఉంది, ఎక్కడ ఎలా ఉండాలి అనేది వాళ్ళ జీన్స్ లో ఉంది. అది జీన్స్ లో ఉన్నది, లాస్ ఆఫ్ ఫేస్. అది వెస్టర్న్ కంట్రీస్ నవ్వేవారు చైనాని చూసి, ఏంటి లాస్ ఆఫ్ ఫేస్, ఏంటి పరువు, అది దాని మీదే పడిపడుతుంది. అదే మనకి చైనాకి ఏప్రిల్ 2020 నుంచి తగు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా చైనా పేరు మెన్షన్ చేయలేదు. చైనా మా బార్డర్ ఆక్యుపై చేస్తుంది పో బయటగానే ఎప్పుడు అనలేదు. అది అన్నందుకు ఒపోజిషన్ విమర్శించేవారు ప్రధానమంత్రిని ఎక్కువగా. పేరు చెప్తానికి భయపడుతున్నావు, కరెక్ట్, అది పేరు చెప్పలేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా చైనీస్ సైకాలజీ, చైనీస్ని చేసుకోవటం. మన సెప్టెంబర్ 3వ తారీఖున మొన్న ఎప్పుడైతే చైనాలో వ్లాదిమిర్ పుతిన్ వెళ్ళాడు, అందరూ వెళ్ళాడు, నరేంద్ర మోడీ సెప్టెంబర్ 1 రోజు వచ్చేసాడు. వ్లాదిమిర్ పుతిన్ ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు, ప్రపంచం అందరూ విన్నారు. చూడు, అమెరికా, చైనా అండ్ ఇండియా అన్ని దేశాల కంటే పెద్ద ఎకానమీలతో వాళ్ళని థ్రెట్స్తో అవమానం చేస్తే లొంగుతారా? అలా ట్రీట్ చేయొచ్చా అన్న, అలా ట్రీట్ చేయొచ్చా స్నేహితుల్ని? ఆ రోజు నుంచి డొనాల్డ్ ట్రంప్ మారాడు, భారతదేశం మీద కూడా ఇంక అవమానాలు తీసుకోని మారాడు. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 3 నుంచి అప్పటి వరకు వీళ్ళంతా వాళ్ళంతా లెక్కెట్టి మన చుట్టూరా తిరుగుతారని అమెరికన్ బిలియనర్స్ అనుకుంటారు, అది నిజం కాదు. సో ఇది మీరు ఓవరాల్గా చూడాలంటే, చైనా మేము పెరుగుతున్నాం, నువ్వు ఆప్ చేయలేవు, నువ్వు ఆప్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కుదరదు, అది సిగ్నల్ అంతే. తర్వాత తిండి, ఎలాగో కమ్యూనిస్ట్ దేశం, ఎలక్షన్స్ ఉండవు, ఏం చేస్తారు ప్రజలు అక్కడ? ఏం పట్టించుకోరు, కొద్దిగా వెనక్కి పడిపోయి చాలా అవస్థలో చైనా ఉండినా పట్టించుకోరు. కమింగ్ బ్యాక్, ఫ్యూచర్ ఏంటంటే తప్పకుండా ట్రంప్ వాళ్ళని చదువుకోవటానికే చూస్తారు. ఎప్పుడైతే రేర్ ఎర్త్స్ని ఇలా డెలివరీ చేస్తున్నారో, చైనీస్ గొడవలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇదంతా ఎక్కువ తక్కువ అయిపోతుంది, మనం మిగతా వాళ్ళతో వీక్ అయిపోతున్నాం, చైనాతో యుద్ధం చేయటం మొదలు పెడితే వీక్ అయిపోతాం అని తగ్గించుకోవటం బెటర్ అని తగ్గించుకున్నాం ట్రంప్. లేకపోతే సాగదు, ఆయన మాట ఎవరు వెళ్ళరు, ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన టారిఫ్స్ అంటే భయపడట్లేదు చైనా, మిగతా దేశాలు భయపడినా చైనా భయపడట్లేదు, నేను పట్టించుకోమన్నా. రేర్ ఎర్త్ మినరల్స్ పై ఉన్నటువంటి ఈ ఒప్పందం ఏదైతే ఉందో, ఇది అమెరికాలో ఉన్నటువంటి ఆటోమొబైల్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కి, వీటికి ఏమైనా యూజ్ ఉంటుందంటారా? పూర్తిగా. అది లేకపోతే నరో. రేర్ ఎర్త్ అంటే చాలా ఒక 15-20 మినరల్స్ ఉన్నాయి, వాటిని వాడతారు. వాటి దగ్గర ఉన్న క్వాలిటీస్ చాలా విశేషమైన క్వాలిటీస్, చాలా సొఫిస్టికేటెడ్ క్వాలిటీస్ ఉన్నాయి దాంట్లో, అవి వాడతారు. బ్యాటరీలకి హీట్ అవ్వకుండా, లేకపోతే కన్వీనియన్స్గా ఎన్నో సైంటిఫిక్ యూజెస్ ఉన్నాయి. అది 20-30 సంవత్సరాలు బట్టి చైనా దాన్ని డామినేట్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ చేస్తే వచ్చింది. చాలా కష్టమైన పని, లేబరు అన్నీ ఉండాలి, అదే చేశారు. సో ఈవేళ అదే కాకుండా చైనీస్ టెక్నాలజీ సైంటిస్టులు ప్రపంచానికి చాలా అడ్వాన్స్గా, చాలా అడ్వాన్స్. సో వాళ్ళు చేసే రీసెర్చ్, వాళ్ళు కట్టే డ్యామ్స్, వాళ్ళు కట్టే రోడ్స్, వాళ్ళు కట్టే బిల్డింగ్స్, అది మనం చెప్పుకోవాలంటే మనం కూడా దాంతో ఈక్వల్ కాదు, భారతదేశం ఈక్వల్ కాదు. వాళ్ళు అంత అడ్వాన్స్డ్ పీపుల్, అంత విశేషమైన టెక్నాలజీ ఉన్నవాళ్ళు, నేర్చుకున్నారు, వాళ్ళ మైండ్ కూడా అలాగే ఉంటుంది. మీకెందుకు ఇప్పుడు సంగతి చెప్పలేను కానీ 20 సంవత్సరాల క్రితం యుఎస్ యూనివర్సిటీస్లో మ్యాథ్స్ డిపార్ట్మెంట్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్ ఉన్నాయి, బయాలజీ అనుకుంటా,
ఎవరో కాంపీట్ చేసేది ఒకరితో ఒకళ్ళు అంటే ఇండియన్స్ అండ్ చైనీస్. ఇండియన్స్ అండ్ చైనీస్. ఒక చైనీస్ ప్రొఫెసర్ ఉంటాడు, ఒక ఇండియన్ ప్రొఫెసర్ ఉంటాడు. 5-6 చైనీస్ స్టూడెంట్స్ ఉంటారు పిహెచ్డి, 5-6 ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు డిపార్ట్మెంట్స్. వాళ్ళే టాప్ ఎక్కువగా వాళ్ళే ఫోకస్ చేస్తారు. అంత నాలెడ్జ్ వాళ్ళకి ఉన్నది, ఇండియన్స్ కూడా ఉన్నది, ఇండియన్స్కి లేదంత. కానీ వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్మెంట్. తర్వాత వాళ్ళ కల్చర్ వేరు. వాళ్ళందరూ వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నా చైనీసే మాట్లాడతారే అందరూ. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, ఇండియన్స్ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటారు. చైనీస్ చేసుకోరు. చైనీస్ ఎక్కడో రేర్గా బయట చేసుకుంటారు. రేర్ అంటున్నా, చేసుకోరు అని చెప్పను, రేర్. వాళ్ళ పద్ధతి వేరు. వాళ్ళు తక్కువ అంటాం ఎందుకు? వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అన్నీ తప్పులు చేస్తూ ఉంటారు, అందుకనే అయిపోతూ ఉంటారు కూడా. కానీ ప్రస్తుతం మనకంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉంటారు. వాళ్ళని ఆలోచిస్తారు. ఒక యూనిఫైడ్ పర్పస్ ఉంటుంది. కాస్ట్, రిలీజన్ ఎవరో లేవు చైనాలో. ఒకే ఒక భాష 95% పీపుల్ మాట్లాడతారు, మ్యాండరిన్. ఇంకెవరైనా ఇంకో రిలీజన్ అంటే మానేమంటాడు, ఇలాగే ఉండాలంట. అలాగే ఉండాలి ముస్లిమ్స్కి అందరికీ ఎలా చెప్తారు. లేకపోతే నేను స్కూల్లో నుంచి నీ పిల్లలు తెస్తాను చావు అంటారు. రిజిస్టర్ నుంచి కట్ ఆఫ్ చేస్తాను. సో అందరూ ఒక హోమోజీనియస్గా ఉంటారు. జీనియస్. యా, ఫైనల్లీ సార్, ఇప్పుడు ఈ బుసాన్ సమావేశము అంటే గ్లోబల్ మార్కెట్స్ను వాళ్ళ గ్లోబల్ మార్కెట్స్కి ఎస్పెషల్లీ ఊరటనిచ్చేటువంటి అంశంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. బట్ భారత్ వంటి దేశాలకు ఇది ఏ రకంగా ఎఫెక్ట్ పడుతుందంటారు? మన ఎకానమీపై ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఆర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా? పాజిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే ఎక్కడైనా భారతదేశం లాంటి వాళ్ళకి తగువులు గొడవలు జరిగితే మన మీద మెల్లిగా చిన్న కెరటం వస్తాయి. మార్కెట్స్ పడిపోతూ ఉంటాయి, అన్సర్టనిటీగా ఉంటుంది. అన్సర్టనిటీ వస్తే చైనీస్ ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతుంది. పీస్ కావాలి భారతదేశం, ఎందుకంటే మనకి ఎక్కువ స్టేక్ ఉన్నది కాబట్టి ఇది మంచిది, తప్పేం లేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దెబ్బలాడుకోవటం మంచిదా అంటే అది మనకు మంచిది, వేరే కాంటెక్స్ట్. సో ఎకానమీలో చైనీస్ అమెరికా మధ్యన బాగా జరిగితే మంచిది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి, మనకు మంచిది. ఇంకా ఆయిల్ ధరలు పడిపోతాయి ప్రపంచం చెప్తాగా, మనకు మంచిది. సో పీస్ అనేది భారతదేశానికి మంచిది. ఎందుకంటే మనం ఎక్స్పోజ్ అవి ఉన్నాం. మన దగ్గర ఏమంటారు, ఈ మినరల్స్ ఆయిల్ లేవు మన దగ్గర ఓన్లీ సర్వీసెస్ అమ్ముతాం కాబట్టి కొనేవాళ్ళు ఉండాలి. అందరూ ప్రాస్పరస్గా ఉంటే మన దగ్గర తెచ్చుకుంటారు. అది ఫస్ట్. సో మనకైతే పాజిటివ్ సైన్ ఇది. పాజిటివ్ తప్పకుండా పాజిటివ్, చాలా పాజిటివ్. ఎందుకంటే మనకి దీంట్లో తప్పేం లేదు. స్టెబిలిటీ ఉండటం వల్ల తప్పేం లేదు. మనకి మార్కెట్స్ బాగుంటాయి, షేర్స్ కంపెనీస్ బాగుంటాయి. మనకి ఇతర దేశాల నుంచి క్యాపిటల్ కావాలి, అది వస్తుంది. మన దేశం ఇన్స్టెబిలిటీ ఉంటే ఏ డబ్బు అయితే ఇన్వెస్ట్ చేశారో ఇక్కడ ఫారినర్స్ తీసేస్తారు వెంటనే. ఇతర దేశాల్లో ఇన్స్టెబిలిటీ ఉండేదా స్టాక్ మార్కెట్ పడిపోతుంది, డబ్బు వెళ్ళిపోతుంది. స్టెబిలిటీ ఉండటం భారతదేశానికి మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు ఫర్ జాయినింగ్ విత్ us. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.